జగన్ పాలన ముస్లింలు అనుకునే విధంగా లేదండి. గత ముస్లిమ్స్ అందరూ కూడా జగన్కి సపోర్ట్ చేసిన మాత్రం వాస్తవం. దులాన్ పథకం కింద 300 సంవత్సరాలు దాటినా సరే ఈ రోజు కూడా దులాన్ పథకం క్లియర్ చేయలేదు. రాష్ట్రంలో అభివృద్ధి పనులు అంటే కుంటిపడి వాతావరణం ఉందండి. ప్రాజెక్టులు డెవలప్మెంట్ లేదు, సరైన రాజధాని లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో చిన్న పిల్లవాడిని అడిగినా సరే పాఠ్యపుస్తకాల్లో కూడా మన రాజధాని ఏదంటే చెప్పుకునే పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ జనాలు కానీ ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు కానీ లేరండి. ఏకైక రాజధాని అమరావతి అండి. దాని నినాదంతోనే గతంలో ఎలక్షన్కి వెళ్ళారు. జగన్ ప్రభుత్వం కూడా ఆ రోజు రాజధాని అమరావతి ఉంటేనే బాగుంటుందని చెప్పి అసెంబ్లీలో చెప్పడం జరిగింది. దానికి కట్టుబడి ఉంటారని మేము అందరూ ఆశిస్తున్నాం. జగన్ గారి పరిపాలన అంటే అసలు ఇన్ని ప్రభుత్వాలు వచ్చినాయి కానీ ఇంత నియంత్ర పరిపాలన ఎక్కడ చూడలేదు సార్. ఎందుకంటే ప్రతిదీ ఇప్పుడు ఏదైనా సమస్య వచ్చినా సమస్యని ఇచ్చేవారిని కూడా గుద్దు నొక్కేస్తున్నారు, చెప్పనివ్వట్లేదు. రాజధాని అంటున్నారు, ఉన్నది రాజధాని ఒకటి, ఎక్కడైనా ఉన్నది ఒకటి రాజధాని ఉంటుందండి. ఒకటే డెవలప్ లేకుండా 3 రాజధానులు డెవలప్ చేస్తూ ఉంటారండి. ముందు ఒకటి అవ్వాలి మనకే. ఆ డెవలప్ లేకుండా 3 రాజధానులు అంటే అది కరెక్ట్ కదండి. అభివృద్ధి లేదండి. ప్రతిదీ కూడా నిత్యావసరాలు కూడా రూపాయి పెరిగిపోవడం, ఏదైనా సమస్య చెప్పుందంటే దాన్ని తీర్చే నాదులు లేకపోవడం, అలాగే ఆక్వా రంగంలో ఉందంటే విద్యుత్ సబ్సిడీ కుదించడం, ఫీల్డ్లో నాణ్యత లేకపోవడం, సీడ్లో క్వాలిటీ లేకపోవడం, అన్ని రకాలుగా అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు సార్. జగన్ పరిపాలన ఎలా ఉంది? చంద్రబాబు నాయుడు రావాలండి, మళ్ళీ సార్ రావాలి, చంద్రబాబు నాయుడు రావాలి. ఆయన వస్తేనే లేకపోతే ఎవ్వరికి తిండి తిప్పలేవు, ఆయన రావాలి. 3 రాజధానుల మీద మీ అభిప్రాయం? ఎందుకో ఇవన్నీ ఆడికి అడుకునేవాడికి అన్నం పెట్టమా, అడుకునేవాడికి అన్నం పెట్టమండి. ఇవన్నీ ఎందుకండి, ఒకటే చాలు. ఆ చంద్రబాబు నాయుడు రావాలి. చంద్రబాబు రాకపోతే ఎవరు ఉంటుందండి ఇక్కడ? జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉందండి? ఏం బాగోలేదండి, చెత్తగా ఉంది. ఎందుకు పనికిరాదు. ఏదో గెలిపించారు, 150 సీట్లు ఇచ్చి గెలిపించారు. దానివల్ల ఏమీ ఉపయోగపడదు అంటే రోడ్లు లేవు, ఉద్యోగస్తులకి నిరుద్యోగులకి ఉద్యోగాలు లేవు, కరెంట్ రేట్లు పెంచేసాడు, ఇసుక పెంచేసాడు, మందు ఎందుకు పనిచేయదు అంటే ఆ మందు రేట్లు పెంచేసి వాళ్ళని ఇబ్బంది పెట్టాడు. రాజధాని లేదంటున్నాడు, ఒక రాజధాని కట్టలేకపోతున్నాడు. 3 దాన్ని ఎందుకు కడతాడు? ఇంకా ఏం కట్టాడు? వైజాగ్ అన్నాడు, వైజాగ్ లేదు. కడప అన్నాడు, కడప లేదు. నెక్స్ట్ తాడేపల్లి కట్టుకుంటున్నాను, నేను ఎక్కడికి వెళ్తలేదు, నేను ఇక్కడే ఉంటాను అని ప్రజలు నమ్మించేసి ఓడించుకున్నాడు. ఆయన ఇంటికే 80% జగన్ ప్రభుత్వం రాదు. ప్రస్తుత సీఎం జగన్ పరిపాలన ఎలా ఉందంటారు? అసలు బాగాలేదు. పోలవరం ఇంతవరకు ఎటువంటి అభిప్రాయం తీసుకోలేదు. అవునండి, జగన్ గారి వల్ల అవదండి. వాళ్ళ ప్రభుత్వంలో కట్టలేరండి. వాళ్ళు ఏదో కళ్ళకి అంటారు, మేము కట్టేసి ఇస్తామని చెప్తే పోలవరం కట్టడం అనేది అంత సహజమైన పని కాదు. వాళ్ళ వల్ల అవదండి. వాళ్ళు ఏదో చెప్తున్నారు తప్ప అవన్నీ ప్రజలను మభ్య పెడతానికి తప్ప ఏమీ కాదు. అది కేంద్ర ప్రభుత్వం ఏమైనా పూనుకుంటే అవ్వాలి తప్పండి, వీళ్ళు చేయగలిగింది ఏమీ లేదండి. తీసేయడం అనేది చాలా దుర్మార్గం ఉంటుంది. అది ఏదవనే అనవసరం అండి. అది ఎన్టీఆర్ పెట్టాడా లేకపోతే రాజశేఖర రెడ్డి పెట్టాడా ఇంకోటి పెట్టాడా, అది అనవసరం. అది సామాన్యులకి అందుబాటులో ఉండే క్యాంటీన్, అన్న క్యాంటీన్ అంటే అవి తీసేసారు. అదే ఇప్పుడు తమిళనాడు ఉందండి, ఆయన తీయలేదు కదా, జయలలిత పేరు మీద నడుపుతున్నాడు ఆయన. అలా నడిపితే కనుక ఆయన పేరు ఆయన ఉండు. అది నడపడం మానేసి మొత్తం క్యాంటీన్లు తీసేసి ఇచ్చేసి చిన్న చిన్న సామాన్యులను ఇబ్బంది పెట్టాడు అన్న క్యాంటీన్లు తీసాను. అంతే తప్ప దానివల్ల ఉపయోగం ఏమీ లేదండి. అదే ఇసుక అందుబాటులో లేదండి. చాలా ఇసుక అందుబాటులో ఉందని ఎవరు అంటారండి? ఎవరో అంటలేదు. అది డైరెక్ట్ వాళ్ళ సిండికేట్ అయిపోయి వాళ్ళకి ఎవరికాలు పంచుకు తింటున్నారు తప్పది. దానివల్ల ఎవరికి ఉపయోగం లేదండి ఇసుక.